సో ప్రీవియస్ చాప్టర్స్ ప్రీ హిస్టారిక్ కల్చర్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, ప్రీవైక్యూస్ ఏమైనా చూసావా? నీకు యూపీఎస్సీలో కూడా పనిచేస్తాయి కదా అవి. రైట్. సో నెక్స్ట్ చాప్టర్ ప్రీ మౌర్యన్స్. చాప్టర్ నేమ్ ప్రీ మౌర్యన్స్. ఇందులో మనం డిస్కస్ చేసే టాపిక్స్ మహాజనపదాస్. వన్ టాపిక్ ఇస్ మహాజనపదాస్. Another one, Persian Greek invasions, and pre-Mauryan time period lo dynasties, and important topic religions. So pre-Mauryan time period em cheppa? Yes, 600 BC to 300 BC. Okay. So in this chapter, completely we are going to discuss 4 topics. In these 4 topics, compulsory questions from religions, group 1 as well as civils, group 2 also. Any exam, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో సేమ్ రిలీజియన్స్ నుంచి, అంటే 64 రిలీజియన్స్ ఉంటాయి. అంటే మనం 64 చెప్పుకోమనుకోండి. మేజర్ రిలీజియన్స్ బుద్ధిజం, జైనిజం. కంపల్సరీ క్వశ్చన్స్. ఓకేనా? సో దీస్ 4 టాపిక్స్. ఓకే, నౌ వీ హ్యావ్ ఐడియా ఇన్ దిస్ చాప్టర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఫస్ట్ మహాజనపదాస్. ఫస్ట్ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1.4 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి. ఫస్ట్ మన వాళ్ళంతా కూడా నొమాడిక్ ఉన్నారు. ఈ నొమాడిక్ కాస్త నెక్స్ట్ ఏమైంది? సెమీ నొమాడిక్ అయింది. సెమీ నొమాడిక్ నెక్స్ట్ ట్రైబ్స్ అయ్యాయి. లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేటప్పటికి జన పదాస్ అయ్యాయి. ఎందుకంటే ఫుల్ ప్లెజ్డ్ అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? లేటర్ వేదిక్ పీరియడ్. జన మీన్స్ పీపుల్, పద మీన్స్ ల్యాండ్. ఈ జనపదాసే మనకి ఎలా ఫామ్ అయ్యాయి అంటే మహాజనపదాస్గా ఫామ్ అయ్యాయి. అంటే ఏం లేదు, ట్రైబ్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక 1000 పీపుల్ ఉన్నారనుకుందాం. జనపద వచ్చాడు ఒక 10,000 పీపుల్ ఉన్నారు. మహాజనపద వచ్చాడు 1 lakh పీపుల్ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్ ఫిగర్ కాదు అది, చెప్తున్నాం. సో మహాజనపదాస్ ఇలా ఇండియాలో టోటల్గా ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయంటే 16 మహాజనపదాస్ ఉన్నాయి. అంటే మొత్తం మన ఇండియా కలిపితే కనుక 16 మహాజనపదాస్. దీని టెక్నికల్ టర్మే షోడశ మహాజనపదాస్. ఓకేనా? సో ఫస్ట్ టైం ఈ మహాజనపదాస్ ఇన్ఫర్మేషన్ మెన్షన్డ్ ఇన్ వన్ బుద్ధిస్ట్ లిటరేచర్ బుక్, అంగుత్తర నికాయ. వన్ బుద్ధిస్ట్ లిటరేచర్ బుక్, అంగుత్తర నికాయ. సో జనరల్గా అంటే మనం నెక్స్ట్ రిలీజన్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాం. బుద్ధిజం లాంగ్వేజ్ స్టార్టింగ్ ఏంటంటే పాలి. ఇనిషియల్ డేస్లో ఉన్న బుద్ధిస్ట్ లిటరేచర్ బుక్స్ అన్నీ కూడా పాలి లాంగ్వేజ్లో ఉన్నాయి. జైనిజం వచ్చేటప్పటికి ప్రాకృత. సో పాలి లాంగ్వేజ్. అంగుత్తరనికే ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే పాలి లాంగ్వేజ్. ఫస్ట్ టైం షోడశ మహాజనపదాస్ని ఎక్కడ మెన్షన్ చేశారంటే బుద్ధిస్ట్ లిటరేచర్ బుక్ నేమ్ అంగుత్తరనికే, లాంగ్వేజ్ పాలి లాంగ్వేజ్. నౌ కమ్ టు మహాజనపదాస్, 16 మహాజనపదాస్. అంటే సమ్ టైమ్స్ ఆస్టిన్ మ్యాచ్ ది ఫాలోయింగ్, అంటే నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2, సమ్ లోకల్ లెవెల్ ఎగ్జామ్స్. ఓకే, ఇనిషియల్ డేస్లో అడిగేవాడు గ్రూప్ 1లో అది మ్యాచ్ ది ఫాలోయింగ్ అని. ఇప్పుడు ఆ టైప్ అడగట్లేదు. సో మహాజనపద అంగ, చంప, బీహార్, మగధ. రిమెంబర్ దిస్ జనపద, యూ విల్ డిస్కస్ లేటర్ మగధ గురించి. ఓకే, మగధ క్యాపిటల్ రాజగృహ, అనదర్ క్యాపిటల్ పాటలీపుత్ర. పాటలీపుత్ర మీన్స్ పాట్నా ప్రజెంట్. బీహార్ క్యాపిటల్ ఏంటి? పాట్నా. నెక్స్ట్ వజ్జి, వైశాలి, బీహార్. మల్లా, కుషినార, పావ, యూపీ. కాశీ, కాశీ మీన్స్ వారణాసి, యూపీ. చూడండి మహాజనపదాస్ అన్నీ ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్నాయంటే అన్నీ కూడా నార్త్ ఇండియా కొన్ని ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఒక 2 ఉన్నాయి, సెంట్రల్ ఇండియా 1 ఉన్నది,
సౌత్ ఇండియా ఓన్లీ వన్ మహాజనపద, దట్ ఈజ్ అస్మాక. అస్మాక మీన్స్ ప్రజెంట్ బోధన్. ఎక్కడుంది బోధన్? యాక్చువల్ నిజామాబాద్లో ఉండాలి, మరి డిస్ట్రిక్ట్స్ అవి డివైడ్ అయిన తర్వాత బోధన్. సో ఓన్లీ వన్ సౌత్ ఇండియన్ మహాజనపద, దట్ జనపద నేమ్ వాజ్ అస్మాక. సో సెంట్రల్ ఇండియా వచ్చేటప్పటికి అవంతి, ఉజ్జయిని. విన్నారా? ఉజ్జయిని, మహంకాళి, ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఓకే. నార్త్ వెస్ట్ ఏమో 2, అంటే ఎన్ని కవర్ అయిపోయాయి ఇక్కడ? 2 + 1 + 1 3 4. సో అవుట్ ఆఫ్ 16 మహాజనపదాస్ ఇన్ నార్త్ ఇండియా, హౌ మెనీ జనపదాస్ టోటల్? 4 తీసే. ఈ 12 మహాజనపదాస్ నార్త్ ఇండియా. ఆ నార్త్ ఇండియా కూడా అంతే. ఏం జరుగుతుంది అంటే యూపీ, నెక్స్ట్ డౌన్కి వచ్చేటప్పటికి బీహార్. సో కాశీ, వారణాసి యూపీ. నెక్స్ట్ కోసల, శ్రవస్తి యూపీ. మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చారు కదా ఇది. వత్స, కౌశాంబి ఉత్తరప్రదేశ్. చేది, సూక్తిమతి మధ్యప్రదేశ్. కురు, ఇంద్రప్రస్థ, హస్తినాపూర్ అంటే ప్రజెంట్ ఢిల్లీ రీజియన్. మనకి ఓల్డ్ స్టోరీస్లో ఇంద్రప్రస్థ నగరం అని వస్తుంది, లేకపోతే హస్తినాపూర్ అని వస్తుంది, ఢిల్లీ. పాంచాల, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, కౌంపిల్య యూపీ. మత్స్య, విరాట నగర అంటే ప్రజెంట్ జైపూర్. ఓకే. సౌరసేన, మధుర యూపీ. అస్మాక, బోధన్. అంటే బోధన్ అన్నది అప్పట్లో మహారాష్ట్ర, తెలంగాణ మిక్స్ అయి ఉంది, కానీ మన ప్రజెంట్ కంప్లీట్గా ఎందులో తీసుకోవచ్చు అంటే తెలంగాణలో తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జనపద అంటే సింపుల్, మహాజనపద అంటే స్టేట్స్ అనుకున్నాం అనుకోండి. తర్వాత డివిజన్ జరిగాయి కదా మనకి. మహాజనపదాస్ తర్వాత మెన్షన్ చేసిన ప్రావిన్సెస్. లైక్ నార్త్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్, లైక్ దట్, యునైటెడ్ ప్రావిన్స్. సో మహారాష్ట్ర, తెలంగాణ. అప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ. ఎన్నయ్యాయి ఇప్పటికి? నెక్స్ట్ రిమెంబర్ అవంతి. నేను ఫస్ట్లో కూడా గుర్తుపెట్టుకోమన్నా, ఏంటి? మగధ. నెక్స్ట్ అవంతి, ఉజ్జయిని ఆర్ మహిష్మతి మధ్యప్రదేశ్. ఇవి నార్త్ వెస్ట్, ప్రజెంట్ పాకిస్తాన్. గాంధార, కంబోజా. గాంధార అంటే తక్షశిల పాకిస్తాన్, రాజపుర ఆఫ్ఘనిస్తాన్ అని పాకిస్తాన్ ఏరియా. ఓకే. సో ఎలా మీరు సెపరేట్ చేసుకోవాలి అని అంటే సౌత్ ఇండియా ఒకటే ఉంది అస్మాక, సెంట్రల్ ఇండియా వచ్చేటప్పటికి అవంతి, ఉజ్జయిని, నార్త్ ఇండియా వచ్చేటప్పుడు పవర్ఫుల్ వన్ మగధ. నెక్స్ట్ నార్త్ వెస్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రీజియన్లో 2 ఉన్నాయి, అవి గాంధార అండ్ కాంబోజా. దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ ఇన్ అంగుత్తర నికే. ఓకే. అయితే end of this already mentioned, these mahajanapadas were mentioned in the Buddhist literature book Anguttara Nikaya, Pali language. అయితే ఎండ్ ఆఫ్ ది ప్రీమోరియన్ చాప్టర్, ఈ మహాజనపద అన్నిటిలో 16 మహాజనపదాస్లో which one is become more powerful అంటే మగధ. మనకి పాత మూవీస్ చూసినా, లేకపోతే చందమామ స్టోరీస్ అని ఉండేవి మా చిన్నప్పుడు. మీకు తెలుసో లేదో తెలియదు, చందమామ బుక్స్ ఉంటాయి. ఆ చందమామ బుక్స్లో ఏదైనా స్టోరీ స్టార్ట్ అయిందంటే మగధ సామ్రాజ్యం అని స్టార్ట్ అయ్యింది. ఓకేనా? ఎందుకంటే అదే పవర్ఫుల్. అయితే ఇన్ని 16 మహాజనపదాస్ ఉంటే మగధ ఎందుకు పవర్ఫుల్ అయింది, అది క్వశ్చన్. వై మగధ బికేమ్ పవర్ఫుల్? గెస్. క్యాపిటల్స్ ఏంటి? 1 క్యాపిటల్ ఈజ్ రాజ్పూర్ అండ్ రాజ్గిర్ కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ పాటలి పుత్ర, క్యాపిటల్స్. సో మగధ ఎంపైర్ పవర్ఫుల్ అయిపోవడానికి రీజన్ ఏంటి? జాగ్రఫికల్ లొకేషన్. ఓకే. ఓకే, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్,
అంటే మన జాగ్రఫీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే మీకు చూడండి, మన 4 మెంబర్స్ చేసిన వీడియోలో కూడా అదే మాట్లాడారు. మనకి జాగ్రఫీ బాగుంటేనే ఎంత గ్రేట్ రూలర్ అయినా, ఎంత గ్రేట్ వారియర్ అయినా దాన్ని ఏమైనా చేయగలడు. ఇప్పుడు మంచిగా కుక్ చేసుకుని ఫుడ్ తినాలి. మనం ఎంత ఫుడ్ తినాలన్నా ఫస్ట్ ఏమి ఉండాలి మనకి? అక్కడ ఇంగ్రీడియంట్స్ ఉండాలా. నాకు బాగా కుకింగ్ వచ్చు సపోజ్, కానీ ఇంగ్రీడియంట్స్ లేక నేను ఏమైనా చేయగలనా? చేయలేదు. అంటే ఏదైనా సరే ఒక ప్లేస్లో హిస్టరీ బాగా ఉంది అని అంటే కనుక ఫస్ట్ రీజన్ ఏమై ఉంటుందంటే జాగ్రఫికల్ ఫీచర్స్. జాగ్రఫికల్ ఫీచర్స్ బాగున్నాయి అనుకోండి, కొంచెం పవర్ఫుల్ పర్సన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ పవర్ఫుల్ పర్సన్ ఈ జాగ్రఫికల్ ఫీచర్స్ని యూజ్ చేసుకుని ఎకానమీని డెవలప్ చేస్తాడు. ఓకే, సో పవర్ఫుల్ రూలర్స్ అంటే ఎవరవుతారు? వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. అంటే చూడండి, ఒకేసారి మనం ఎక్కడైనా ఒక కంట్రీ అవని, ఒక స్టేట్ అవని, ఒక ఏరియా కానీ బాగుంది అంటే ఎన్ని ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి? జాగ్రఫీ బాగుండాలి, నెక్స్ట్ రూలర్స్ మంచిగా ఉండాలి, అంటే పాలిటీ. ఓకే, వీళ్ళు బాగుంటే కనుక ఈ రెండు కంబైన్ అవుతే మనకేం ప్రొడ్యూస్ అవుతుంది? ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతాం. అవునా? ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యామనుకోండి, ఈ టోటల్ ప్లేస్ ఒక హిస్టరీ గ్రేట్గా ఉంటుంది. అందుకనే 4 ఇంటర్ రిలేటెడ్. అందుకనే మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా న్యూస్ పేపర్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే, న్యూస్ పేపర్లో పాలిటీ, ఎకానమీ టాపిక్సే ఉంటాయి. అందుకనే ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేయండి అని చెప్తారు. పాలిటీ, ఎకానమీ అర్థమయ్యి న్యూస్ పేపర్ చదివారు అనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో కండిషన్స్ వై మగధ బికేమ్ పవర్ఫుల్ మీన్స్ వన్ రీజన్, ఫస్ట్ రీజన్ జాగ్రఫికల్ కండిషన్స్. ఆ జాగ్రఫికల్ కండిషన్స్లో రాజ్గిర్ అంటేనే మౌంటైన్స్. ఓకే, వీళ్ళ మౌంటైన్స్ చాలా హైట్లో ఉండి, ఫోర్ట్స్ చాలా హైట్లో ఉండేవి. ఇప్పుడు వేరే రూలర్స్ రావాలనుకోండి, ఆ మౌంటైన్స్ క్రాస్ చేసి ఫోర్ట్స్లోకి రావాలి. అవుతుందా? ఇన్యాక్సెసిబుల్ టు ది అదర్ కింగ్డమ్ పర్సన్స్. బట్ వీళ్ళు వెళ్ళాలనుకోండి, వీళ్ళకి ఎక్కడెక్కడ వేస్ అన్నీ తెలిసి ఉంటాయి కదా, ఫోర్ట్స్ దిగి వెళ్తారు వేరే చోటకి. వీళ్ళ మీద అటాక్ చేయాలంటే ప్రాబ్లం, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ పాటలీపుత్ర కూడా సరౌండెడ్ బై రివర్, వాటర్ బాడీ. అంటే ఇది దాటి వాళ్ళు రావాలి. అంటే వీళ్ళకున్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఎవరైనా వేరే కింగ్డమ్స్ వాళ్ళు అటాక్ చేయాలి అని అంటే ఇన్యాక్సెసిబుల్ బికాజ్ ఆఫ్ దేర్ జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ జాగ్రఫికల్ క్యాపిటల్స్. వన్ రీజన్. సో వన్ పవర్ఫుల్ రీజన్ జాగ్రఫికల్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఫారెస్ట్ ఏరియా అవ్వడం వలన వీళ్ళకి, అంటే యాక్చువల్లీ ఈ మగధ అంటే బీహార్ ఏరియా కదా, అవైలబిలిటీ ఆఫ్ ఐరన్ ఓర్. దీనివల్ల మనకి ఏం జరిగింది అని అంటే, ఓ పక్కన వార్కి సంబంధించిన వెపన్స్, అలాగే నార్మల్ టూల్స్ లైక్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్, ఐరన్ ఉండటం వల్ల. ఎందుకంటే ఐరన్ కాపర్, బ్రాంజిల్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ కదా, అందువల్ల వెపన్స్కి పనిచేసింది. అట్ ది సేమ్ టైం ఈ అగ్రికల్చర్ అయ్యి చేయడానికి, ఇంట్లో వస్తువులకి, వీటికి కూడా పనిచేసింది. నెక్స్ట్ ఫారెస్ట్ వలన వీళ్ళకి టింబర్ ప్రొడ్యూస్ అయింది, మంచి టింబర్. వీళ్ళ వల్ల చారియట్స్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు, చాలా వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా అడ్వాంటేజ్ అయింది ఎకనామికల్గా. ఓకే, ఇవన్నీ కూడా ఐరన్ ఓరు, ఫారెస్ట్ల వలన. నెక్స్ట్ ఎప్పుడైతే రివర్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా ఉన్నాయో వీళ్ళకి అగ్రికల్చర్ అనేది చాలా బాగుంది. అగ్రికల్చర్ బాగుంది అని అంటే ఏం బాగుంటుంది? ఎకానమీ బాగుంటుంది, బికాజ్ ట్రేడ్, ఇండస్ట్రీస్. ఇవన్నీ ఉన్న తర్వాత ఎవరు యాడ్ అయ్యారు మరలా అని అంటే, ఆల్మోస్ట్ మగధాన్ని రూల్ చేసిన వాళ్ళందరూ కూడా అంబిషియస్ రూలర్స్, పవర్ఫుల్ రూలర్స్. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో పీపుల్ ఉంటానికి ఎందుకు ఇష్టపడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇప్పుడంటే బాగా ఈ అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయి, ఇవి ఎక్కువైపోయి క్లైమేట్ ఇక్కడ కూడా చేంజ్ వస్తుంది. కానీ మేము వచ్చినప్పుడు ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ క్లైమేట్ చాలా మోడరేట్. అంటే సమ్మరు హెవీగా ఉండదు, వింటరు హెవీగా ఉండదు, రెయిన్ఫాల్ ఉంటుంది కానీ హెవీగా ఉండదు, అంటే మోడరేట్ క్లైమేట్. అది ఇప్పుడు వైజాగ్ వెళ్ళామనుకోండి, చెన్నై వెళ్ళామనుకోండి, ఇలాంటి చోట ఏంటంటే, లేకపోతే నార్త్ ఇండియా, ఢిల్లీ,
ఇది వెళ్ళామంటే క్లైమేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ హైదరాబాద్ అనేది అందరు పర్సన్స్కి సూటబుల్ క్లైమేట్. అంటే ఇప్పుడు చేంజ్ అయిపోతుంది అనుకోండి, అది వేరే, జనరల్గా చెప్తున్నాం. సూటబుల్ క్లైమేట్ ఉంది, కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, దానివల్ల పీపుల్ అట్రాక్ట్ అవుతారు అవదా, అంటే ఎకనామికల్గా స్ట్రాంగ్ అయింది బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ వలన, రీజన్ జాగ్రఫికల్ ఫీచర్స్ వలన. ఓకే, తర్వాత పవర్ఫుల్ రూలర్స్ మీన్స్ క్యాపబుల్ సీఎంస్ ఉన్నారు. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు రూల్ చేశారు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కానీ, తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రేట్ పర్సన్స్ అవ్వడం వలన ఎకానమీని పెంచగలిగారు. సో ఏదైనా సరే మనకి ఫస్ట్ పాయింట్ జాగ్రఫికల్ ఫీచర్స్. ఓకే, దట్స్ వై మగధ బికేమ్ పవర్ఫుల్. ఇది మన స్టేట్మెంట్స్ వైజ్ అడుగుతూ ఉంటాడు, అది నేర్చుకోవాలి, రైట్. అంటే మనం ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాం, మహాజనపదాస్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, గ్రీకు పర్షియన్ ఇన్వేషన్స్ అండ్ ప్రీమౌరియన్ డైనాసిటీస్ అది తర్వాత మాట్లాడదాం. మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ చాప్టర్లో రిలీజియన్స్ గురించి మాట్లాడదాం.